శాంతి నిలయంలో జరిగిన అద్భుతాన్ని ఈ వీడియోలో చూడబోతున్నారు. అది ఎలా జరిగిందనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. అదేమిటో కూడా చెప్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడవలసిందిగా నేను కోరుకుంటున్నాను. అయితే మనం సూర్యనారాయణుడి యొక్క దర్శనం చేసుకోండి ముందుగా. ప్రతిరోజు కూడా స్వామివారు సూర్య ఆరాధనలో మనకు దర్శనమిస్తూ ఉంటాడు. అయితే నాకు అంటే ప్రతిరోజు కూడా ఇలా పడుతూ ఉంటుంది ప్రాతకాలంలో. అయితే నాకు ఈ నేను ఇదివరకు ఏంటంటే ఆ పైన ఇప్పుడు కిటికీ చూపించాను కదండీ! అది ఎప్పుడు క్లోజ్‌లో ఉండేది. నేనేం చేశానంటే పొరపాటున అంటే ఎండకి బాగా వేడిగా ఉంటుందండి. వెంటిలేషన్ బాగా వెళ్ళాలని చెప్పి అది ఓపెన్ చేయటం జరిగింది. అది ఓపెన్ చేసిన తర్వాత అండి స్వామివారికి నేను దీపాలు వెలిగించిన ఇంత కాంతి వచ్చిద్దో రాదో తెలీదు కానీ అదొక గోల్డిష్ కలర్‌లో చాలా బాగా కనపడుతున్నాడు. అలాగే ఆరెంజ్ కలర్ లైట్ వేసినట్లుగా కనపడుతున్నారు. అయితే నిన్న పొరపాటున ఏం చేశానంటే ఈరోజు నిన్న నిన్న పెట్టేటప్పుడు అద్దము మంచం అల్లే ఉంటుంది. అదేంటి మంచంలాగా ఉంటుంది చూడండి. మనం అక్కడ నేనైతే ఉంచటం జరిగింది. అది తలుపులు తీసేసి పూజ చేసుకుంటున్నాం. ఎందుకంటే మాకు 6 టు 6:30 కరెంట్ పోతూ ఉంటది. అట్లానే ప్రతిరోజు చేసుకున్నట్లుగానే చేసుకుంటున్నాను. కాకపోతే ఇప్పుడు డోర్ ఏసుకొని చేస్తాను. ఈరోజు ఎందుకో డోర్ తీసుంది. డైరెక్ట్‌గా అద్దం మీద పడి, అద్దం మీద నుండి స్వామివారి యొక్క పాదాల మీద పడిందండి. అదిగో చూసారు ఇప్పుడు చూపిస్తున్నా చూడండి. ఆ అద్దము అక్కడెక్కడో మంచం మీద ఉందండి ఆ చివర. అద్దం మీద పడి బయట ఇది కాదు ఇప్పుడు లోపల పడుతుంది కదా! మీకు చూపిస్తాను అది కూడా. ఆ బయట నుండి వచ్చి ఆ అద్దం మీద పడి, అద్దం మీదుగా రిఫ్లెక్ట్ అయ్యి స్వామివారి పాదాల మీద పడింది. చూడండి ఎంత అద్భుతమో కదా! అంటే ఒక్కొక్కసారి మనం అనుకోకుండా చేస్తాం. కానీ అవి చాలా మంచికి దారితీరుస్తుంది. అలాగే సూర్య భగవానుడు ఈరోజు అర్చించాలనుకున్నాడేమో శనివారం రోజు. అందుకే ఆయన పరోక్ష రూపంలో వస్తాడు. మీకు అర్థమైపోయి ఉంటుంది ఇప్పటికి కూడా. సూర్యుడు ఉదయించేపు మన శాంతి నిలయం ఉండదు. సూర్యుడు అస్తమించేపు స్వామివారికి ఎదురుగా ఉంటుంది. ఇప్పటికి అర్థమైపోయి ఉంటుంది. అంటే ఉదయం ప్రాతకాలం ఎలా వస్తుందంటే స్వామి వెనక నుండి సూర్యుడు కనపడతాడు. సాయంత్రం వచ్చేసరికి స్వామి ముందు నుండి అస్తమిస్తాడు. ఇలా ఉంటుంది మా శాంతి నిలయం. అంటే మీకు ఇంకా ఈజీగా ఉంటుందని అలా చెప్పాను. అంతేగాని ఇప్పుడు కూడా ఎండ అయితే డైరెక్ట్ లోపల నుండి బయట నుండి స్వామివారి పైకి చూపించే కదండి, అక్కడ డైరెక్ట్గా పడుతూ ఉంటుంది. రోజు పడుతుంది. కాకపోతే మనం ఏమైనా అద్దం పెడితే రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. నేను ఎప్పుడు చేయలేదు. కాకపోతే అది ఏందో మంచం మీద మొన్న ఎందుకో ఈ పనులు చేస్తూ ఇక్కడ చూపిస్తుందా చూడండి, అలా పెట్టడం జరిగింది. ఎందుకు పెట్టానో తెలియదు కానీ అలా పెట్టేసరికి ఆ ఎండ వచ్చి ఈ విధంగా స్వామివారి యొక్క పాదాల మీద పడతాం. చాలా అద్భుతంగా అనిపించింది. ఈరోజు శనివారం, అందులో ఈ స్వామి ఇలా చూపించడం చాలా ఆనందం కలిగింది. అయితే ఇది న్యాచురల్‌గా జరిగిందని చెప్పుకోకూడదులే కానీ అది మనం అద్దం పెట్టి చేసాం కాబట్టి, అదే అద్దం పొరపాటున పెట్టాం కాబట్టి, కాకపోతే అదొక తృప్తి అనిపించింది. స్వామివారి యొక్క శ్రీచరణాల మీద సూర్యభగవానుడిని ఆ యొక్క రేస్ అన్నా పడితే చాలా మంచిదని నేను అనుకున్నాను. ఎప్పుడైనా సరే మన అద్దం మీద పడితే ఏ రేస్ అయినా కూడా లోపలికి అంటే ఆగిపోదు. అక్కడ నుండి మళ్ళీ వెనక్కి రిఫ్లెక్ట్ అవుతుంది. రిఫ్లెక్ట్ అయ్యి అలా పడింది అనుకోవచ్చు. అదొక స్వామి సృష్టి అనుకోవచ్చు. ఆ అద్దం అనేది తయారీ కూడా స్వామి సృష్టే. అలాంటి అద్దాన్ని నేను కూడా ఇంకా ఫ్యూచర్‌లో ఇలా పెట్టదాము అని ఆలోచన ఉంది. ఎందుకంటే ఆ పైన కిటికీ అది వెంటిలేషన్ ఉంది కదండీ! అది ఓపెన్ చేసి పెట్టేద్దాము. ఆ పైన ఏమన్నా ఒక అద్దం లాంటిది పెడితే ప్రతినిత్యం కూడా స్వామివారి యొక్క రేస్‌తో అభిషేకం చేసినట్లు ఉంటుంది. మనం ప్రత్యక్షంగా ప్రతిరోజు చేసినా కూడా సూర్యారాధన కూడా ఉంటే చాలా బాగుంటుందిలే అని అనుకుంటున్నాను. మీరు ఎంతమంది అలా చేయమంటారో తప్పకుండా కామెంట్ చేయండి. కాకపోతే చూడండి, ఆ అద్దం పెట్టిన తర్వాత కూడా మెల్లమెల్లగా స్వామివారి అంటే మనకి ఇందాకలాగా బాగా కనపడ్డాడు. ఇప్పుడు వచ్చేసరికి చూడండి తగ్గిపోతూ అలా కిందకి వెళ్ళిపోయాడండి. అంతే. నేను ఒక గంట సేపే ఉందండి. మనం ఎంత అద్దం పెట్టినా గంట సేపు మించి లేదు. అంతే. నాకైతే కొంచెం అద్భుతంగా అనిపించింది. మీకు కూడా అనిపించిందా అద్భుతం అని? అంటే మన పూర్వీకులు ఈ సృష్టి చేసినందుకు అలాంటివి కనిపెట్టి మనకు ఇలాంటివి కూడా స్వామివారి సేవలో భాగంగా చేసుకోవచ్చని వాళ్ళు చెప్పినందుకు అసలు అలా అద్దాలు పెట్టి చేయటం అనేది పొరపాటున పెట్టినా కూడా అది పడటం చూడండి అంతా కూడా స్వామి లీలగానే భావిస్తాను. ఈ విధంగా పడంగానే చాలా సంతోషం అనిపించింది. అలా అంటే మనం కావాలని పెడితే ఒకలాగా ఉంటుంది. వాటందుకు అవి పడితే కొంచెం అద్భుతం అనిపిస్తుంది. ఇదివరకు కూడా మాకు శివరాత్రికి సాయంత్రం పూట ఇలానే పడిందండి. అప్పుడు అక్కడ ఏంటంటే కనుక డోర్ మీద పడి, గ్లాస్ డోరు
ఆ గ్లాస్ డోర్ మీద పడి అక్కడ నుండి వచ్చి దేవుడి మందిరంలో ఉన్న శివుడి మీద కరెక్ట్గా అప్పుడు ఆ సమయంలో పడింది. అవి అంటే మనం ప్రతిరోజు చూస్తూ ఉంటాం. కాకపోతే ఆ సమయం అదొక అంటే ఒక వింతగాను, ఒక కాసేపు ఒక అద్భుతంగాను అనిపిస్తూ ఉంటది. అలా అనిపించింది ఆ కాసేపు. అలా జరిగిందండి. ఈ మనం మానవులు తయారు చేసినా కూడా అవి స్వామి సంకల్పం చేతనే అవి పుట్టుంటాయి. అలా స్వామివారికి ఆ తర్వాత వినాయకుడి మీద కూడా పూర్తిగా పడింది. ఆ తర్వాత ఇక అయిపోయిందండి. చూసారా అలా అంటే మనం చిన్న చిన్నవే మనకు చాలా ఆనందాన్ని ఇస్తూ ఉంటాయి. వాటిలో భాగంగా ఇదొకటి. చాలామంది కూడా చాలా అనుకోవచ్చు, కానీ స్వామి అనుగ్రహం చేతనే ఇవన్నీ కూడా ఏర్పడిందనే నేను భావిస్తున్నాను. ఈ సృష్టి మనం అందరం నడుస్తున్నామంటే కనుక స్వామి లీల ద్వారాగానే మనం చేస్తూ ఉన్నాం. అలాంటిది స్వామికి ఈ యొక్క సూర్యారాధనతో కూడిన ఆ యొక్క సేవ చేయటం చాలా అద్భుతం. అది మన జన్మ ధన్యంగా భావిస్తూ ఉంటాం. అయితే మన రథసప్తమికి ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరం చేసాం. రథసప్తమి ఐడియా ఉంది కదా, స్వామివారి యొక్క శ్రీచరణాలని ఆ సూర్య కిరణాలు తాకే విధంగా ఉంచాము. అలాగే తొలి ఆ కిరణం ఏదైతే ఉందో అది స్వామి మీద అప్పుడు పడింది. అది న్యాచురల్గా పడింది. ఇది అద్దం రూపంలో పడి అది ఒక న్యాచురల్గా మారి మనకు స్వామి అనుగ్రహాన్ని ఇస్తూ ఉన్నది. ఈ విధంగా జరిగిందండి. మీకు ఇది అద్భుతం అనిపించిందా, లేదంటే ఏదన్నా అనిపించింది, ఏమనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఆ శ్రీనివాసుడి యొక్క ఆశీస్సులు మీ అందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలా జరిగిన విషయాన్ని మీరు గమనిస్తారని ఈ వీడియో మీకు పెట్టాను. అయితే మీరు కూడా సరదాగా చూస్తారు అన్నట్లుగా పెట్టాను. చూడండి, ఇక్కడ సైడ్ నుండి కూర్చుంటే ఇలా వస్తుందండి. చూసారా, ఇందాకల దాకా మన చేయి దాకా వచ్చింది ఆ స్వామివారి యొక్క, తర్వాత పాదాల నుండి దిగి అలా కిందకి వెళ్ళిపోయింది. అది కూడా అద్దం ఎంతసేపు పెట్టినా కానీ స్ట్రైట్గా ఒక రోజంతా మధ్యాహ్నం దాకా ఎండ ఉంటుందండి ఎదురెండ, కానీ అయినా సరే పడదు. ఆ సమయం ఒక గంట సేపే పడింది. ఆ గంట సేపు తర్వాత మొత్తం వెళ్ళిపోయిందండి. ఈ విధంగా జరిగింది. మీకు ఎలా అనిపించింది తప్పకుండా మరొక్కసారి కామెంట్ చేయవలసిందని కోరుకుంటున్నాను. ఎన్నిసార్లు ఎందుకు అడుగుతున్నానంటే మీరు చూస్తున్నారు కానీ మీరు కామెంట్ చేయడం వల్ల నాకు అర్థమవుతుంది ఏంటి ఎలా అనిపించింది వీడియో అనేది. ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.